వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మరి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు, మరి జేఈ మెయిన్స్ ప్లస్ ఎంసెట్ అప్లై చేస్తే సరిపోతుందా సార్? మరి మేము ప్రైవేటు యూనివర్సిటీల్లో అంతా ఆర్థికంగా మేము భరించలేమనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేయాలా లేదా ఈ రెండు చేస్తే సరిపోతుందనే దానికి కొంత వివరణతో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి జేఈ మెయిన్స్ ప్రతి ఒక్కరు దాదాపు అప్లై చేస్తారు. తర్వాత ఎక్కువ మంది అప్లై చేసే పరీక్ష ఎంసెట్. అది ఏపీలో వాళ్ళైతే ఏపీలో చేస్తారు, టీఎస్ వాళ్ళైతే టీఎస్లో చేస్తారు. మరి ఈ రెండు మాత్రమే కాకుండా ఎందుకు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేయాలని దానిపై వివరణ. మరి చాలా వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ 50 నుంచి 60 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఉంటాయి. చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. కానీ దీనిలో ప్రముఖంగా కొన్ని తప్పనిసరి అప్లై చేయాల్సిన వాటిని మేము ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాకప్ కోసం ఖచ్చితంగా మనకు ఆప్షన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనకు జేఈలో సరైన పర్సంటేజ్ రాలేదు, ఎంసెట్లో కూడా మనం ఆశించిన 10,000 15,000 లోపు ర్యాంక్ మనకు రాలేకపోయింది. అటువంటప్పుడు ఈ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక ఆప్షన్గా ఉంటాయి. మరి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు కేటగిరీ 1లో తక్కువ స్లాబ్లో స్కాలర్షిప్లో మీకు సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. దాంట్లో ప్రధానంగా అప్లై చేయాల్సిన లిస్ట్ కూడా మనం గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా వచ్చేసి విఐటి కానీ, అమృత కానీ, ఎస్ఆర్ఎం కానీ, మణిపాల్ ఉంటే మణిపాల్కి సంబంధించి మణిపాల్ యూనివర్సిటీ కానీ, తర్వాత బిట్సాట్ కానీ, ట్రిపుల్ హైదరాబాద్ కానీ, కామెడీకే కానీ, నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో మీరు అప్లై చేసుకుంటే కేఎల్ కానీ, గీతం కానీ, ఇట్లాంటి కనీసం ఒక 7-8 ఎక్స్ట్రా మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లై చేస్తే మీకు బ్యాకప్గా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎందుకంటే రేపు మనకు ఇక్కడ సీట్ రానప్పుడు ఆప్షన్ చేతిలో ఉంటే ఒకవేళ మనం ఉన్న దాంట్లో ది బెస్ట్ కూడా చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏదో ఒక అవకాశంలో ఏదో ఒక దాంట్లో మీరు టాప్ ర్యాంక్ అయితే సాధించగలుగుతారు. థ్యాంక్ యూ.